ఈరోజు మన టాపిక్ బీ యాంగ్రీ. తన కోపమే తన శత్రువు అంటారు పెద్దలు. కానీ కోపం అనేది కొన్ని సందర్భాల్లో మనకు మేలు కూడా చేస్తుంది. కోపం మంచిదే అంటున్నారు వేణుభగవాన్ గారు. మరి ఈ వివరాలు వేణుభగవాన్ గారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నమస్తే వేణుభగవాన్ గారు. హాయ్ స్టూడెంట్స్. వేణుభగవాన్ గారు, అందరూ అంటుంటారు కోపం మంచిది కాదు, కోపం తగ్గించుకోవాలని. మరి మీరు కోపం మంచిదే అంటున్నారు, ఎలా? మన చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాన్ని చూసినప్పుడు కానీ, మన ఏదన్నా ఒకటి ఎన్విరాన్మెంట్లు, అప్పుడు సపోజ్ మనం ప్లాస్టిక్ చూస్తున్నాం, నాకు అది మనం అందరూ మాట్లాడుతున్నాం, కానీ సంబడీ హ్యాస్ టు గెట్ యాంగ్రీ. సో అది ఒక ఛానలైజ్ చేసి మార్చగలగాలి. సో మనకి స్వాతంత్రం రావడానికి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ యొక్క కోపం ఎంత కారణమైందో, అలాగే ఇవాళ తిరిగి ఈ యొక్క దశాబ్దంలో మన యొక్క ఫేటు, మన చుట్టుపక్కల వాళ్ళదే, మన దేశం యొక్క ఫేటు మారడానికి వి మస్ట్ గెట్ ఇనఫ్ యాంగర్. అంటే ఇప్పుడు చుట్టూ జరుగుతున్న పరిస్థితులు అన్యాయంగా ఉంటే ప్రతి ఒక్క పౌరుడు కోపం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మరి ఒక సామాన్యుడు కోపం ప్రదర్శించడానికి ఏవైనా పద్ధతులు ఉంటాయా? కోపం ఎప్పుడు వస్తుంది? మనిషికి ప్రేమ నుండి కోపం వస్తుంది. ద్వేషం నుంచి వచ్చే కోపం విధ్వంసానికి దారితీస్తుంది. ప్రేమ నుండి కోపం రావాలి. మానవాళి మీద, ప్రకృతి మీద, జంతువుల మీద, దేని మీద నుంచి మన ప్రేమ మీద నుంచి కోపం వచ్చినా అది ఒక సరైన దానికి దారితీస్తుంది. సో అందుకని లోపల నీకుండి పైకి మనం కాముగా ఉండి కంటే, అప్పుడు ఇఫ్ యూ హ్యావ్ యాంగర్, ఎక్స్ప్రెస్ ఇట్. ఎవరు ఏమనుకుంటే, అప్పుడు నా బుక్ రాశాను అమ్మా నాన్న జీనియస్, నాకు కోపం వచ్చింది ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసి. అండ్ మార్కుల పేరిట ఎలాంటి మార్నింగ్ 5 నుంచి నైట్ 8 వరకు ఎలాగా పిల్లల్ని రుద్దేస్తున్నాం. 1500 సీట్ల కోసం 2 లక్షల మందిని, అది ఆ పిల్లల చాయిస్ లేకుండా, ఒక ఆట లేకుండా మనం ఎలా మెమరైజ్డ్ ఒక రోబోలాగా ఎలా తయారు చేస్తున్నాం. అండ్ పేరెంట్ని బట్టి స్కూళ్ళు, ఎందుకంటే నువ్వు ఫీజు కట్టావు, నీకు మార్కులు. సో ఈ సిస్టమ్ మీద కోపం వచ్చింది. ఐ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ మై బుక్. మనకు ఒక వ్యక్తి ఏమో ఒలింపిక్స్లో మెడల్ కోసం పరిగెడతాడు, ఒక వ్యక్తి ఏమో కుక్క తరుగుతుంటే అంతకంటే వేగంగా పరిగెత్తచ్చు. సో ఒకటేమో అతను లోపల నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్, ఒకటి బయట నుంచి వచ్చింది. అలా మన లోపల నుంచి అతను ఇన్స్పైర్ చేసినప్పుడు లెట్ హిమ్ డెడికేట్. ఒక సైంటిస్ట్ 24 hours అయినట్టుగా ఒక స్టూడెంట్ కెన్ డెడికేట్ ఫర్ హిస్ కెరియర్. వేణుభగవాన్ గారు, మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ ఏంటో తెలుసుకుందాం. మీ డౌట్ ఏంటో అడగండి. సార్, పర్సనల్ రిలేషన్స్లో సచ్ యాజ్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, కోపం అనేది ఎలా ఉండాలి సార్? అండ్ అరిస్టాటిల్ అంటారు కోపం రావడం చాలా ఈజీ, కానీ సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన మోతాదులో, సరైన విధంగా, సరైన వ్యక్తిపై కోపం రావడం అంత ఈజీ కాదంటాడు. సో ఇట్స్ అన్ ఆర్ట్ అనమాట అండి. ఎట్లా మనం ఎక్స్ప్రెస్ చేయాలి అన్నది మూమెంట్లో, ఇతరులను హర్ట్ చేయకుండా టచ్ చేసే విధంగా కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట అండి. అయితే ఎమోషన్స్ అన్నవి ఎలా ఉంటాయంటే, అది తప్పేం కాదండి. అంటే మనకి ఎమోషన్స్ షుడ్ నాట్ హ్యావ్ అస్. అవి మనని ఆక్రమించకూడదు. మనం ఎమోషన్స్ తెచ్చుకోవాలి మనకు కావాలంటే. ఇక్కడ మనం ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాం అంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులకి మనం అలవాటు పడిపోకుండా. ఇప్పుడు ఒక బొబ్బిలి పిల్లలో ఎన్టీ రామారావు గారిని జడ్జి గారు అడుగుతారు, ఇక్కడ చుట్టుపక్కల ఎవరికి కనబడినటువంటి అవినీతి ఇవంతా నీ ఒక్కడికే ఎందుకు కనపడుతుంది అని. మురికి కాలువ పక్కన ఉన్నవాడికి కొన్నాళ్ళకి అది జీర్ణం అయిపోయి అలవాటు అయిపోతుంది అది, కానీ కొత్తగా వచ్చినవాడు ఆ దుర్గంధం భరించలేకపోతాడు, నా పరిస్థితి అని చెప్తాడు. అలా మనం అలవాటు పడిపోయాం చాలా విషయాలకి. ఇక్కడ ఇలాగే ఉంటుందేమో అనుకుంటున్నాం మనం. అలా ఏం లేదండి. బికాజ్ మనం మెజారిటీ అలవాటు పడిపోయారు, కానీ లీడర్స్ అనేది ఎప్పుడు కూడా మైనారిటీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రపంచ చరిత్ర కొద్దిమంది వ్యక్తుల జీవిత చరిత్ర. సో మైనారిటీ ఈజ్ ద మెజారిటీ. సో కొన్ని పత్రికల సర్క్యులేషన్ చాలా తక్కువ ఉండొచ్చు, కొన్ని న్యూస్ ఛానల్స్ కొంత వ్యూవర్షిప్ తక్కువ ఉండొచ్చు, కానీ దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండొచ్చు. సో అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఈజ్, ఒక జీడి పండు ఉంటుంది, జీడి పిక్క ఉంటుంది, ఇది సైజ్ చిన్నదే ఉండొచ్చు, బట్ వాట్ మ్యాటర్స్ ఈజ్ దట్ ఫ్యూ పీపుల్ హూ కెన్ మేక్ ది డిఫరెన్స్, పీపుల్ హూ ఆర్ యాంగ్రీ యాక్చువల్లీ. సో ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాం. మన యాంగ్రీ అన్న దాంట్లో ఇప్పుడు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి మనకి. మామూలు కొన్ని ఇష్యూస్ కాదు, మన యొక్క సొసైటీలో స్టూడెంట్ లైఫ్ నుంచి ఇవాళ ప్రతి చోట ఆ రెస్ట్లెస్నెస్ అనేది పెరుగుతుంది. అది సో దీనికి మనం చేయగలగాలి అనుకుంటే కనుక ఒక ప్రాజెక్ట్లోకి మార్చి మనం చేయగలగాలనేది మనం ఇవాళ మాట్లాడుకుంటాం. వేణుభగవాన్ గారు, మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు. మీ డౌట్ ఏంటో అడగండి. సార్, నాకు సొసైటీలో కోపం అనేది ఒక దాని మీద వస్తుంది సార్. నార్మల్గా ఇప్పుడు ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ సార్. అది మనం ఎంత కోపం తెచ్చుకున్నా అది అంచలేకపోతున్నాం సార్. ఎలా అంటే ఇప్పుడు మన పేరెంట్స్ని మనం సర్ప్రైజ్ చేస్తున్నారు సార్. ఎలా అంటే ఇప్పుడు ఏమైనా వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు అని మన వాళ్ళే చెప్తున్నప్పుడు మనం ఎలా కంట్రోల్ చేయగలం? 4 రకాల మనుషులు ఉంటారు. రాయి మనుషులు, చెట్టు మనుషులు, జంతు మనుషులు, మనిషి మనుషులు అని. రాయి మనుషులు అంటే నేను, నాకు, నాది. సో ఇది మనం వెస్ట్లో ఎక్కువ చూస్తుంటే స్వార్థం అనమాట. సో చెట్టు మనుషులు అంటే నేను, నా ఫ్యామిలీ. సో ఒక విత్తనం మరో చెట్టుకైతే ఇవ్వదు కదండి జన్మ. జంతు మనుషులు అంటే కమ్యూనిటీ. సో అంటే మా జాతి, మా ప్రాంతం. ఇప్పుడు ఇండియాలో ఇండియన్స్ ఉంటారండి, ఇండియాలో రకరకాల ప్రాంతం వాళ్ళు ఉంటారు. వేరే అమెరికా వెళ్తే ఇండియన్ అంటాం, అప్పుడు ఇతను ఈ ప్రాంతం వాడని అన్నాం.
సో అలాగే 4వ స్థితి అన్నది నిజంగా మనిషి స్థితి అనమాట. మన అందరూ హ్యూమన్ బీయింగ్స్గా పుట్టాం, బట్ ఆర్ వి బీయింగ్ హ్యూమన్? మదర్ తెరిసా ఇండియన్ కాదు, బట్ షీఈ్ ఏ హ్యూమన్ బీయింగ్. మీరు ఈస్ట్ గోదావరి వెళ్తే సర్ ఆర్థర్ కాటన్ స్టాచ్యూస్ ప్రతి చోట ఉంటాయి. మానవత్వం కోసం పనిచేసిన వాడే నిజమైన మనిషి అది. సో అసలు దేవుడు 4 కులాలు సృష్టించాడని చెప్తారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. నిజానికి ఇవి గుణాలు. సో బ్రాహ్మణ అంటే ఆలోచించేవాడు బ్రాహ్మణుడు. మరి కృష్ణుడు బ్రాహ్మణుడు ఇవాళ మరి అలా అనుకుంటే మరి ఎందుకు పూజ చేస్తున్నాం? ఆలోచించేవాడు బ్రాహ్మణుడు. సో ధైర్యవంతుడు క్షత్రియుడు, ధైర్యం ఉండాలంటే ప్రేమ ఉండాలి. అండ్ వైశ్యుడు అంటే ఆర్థిక లావాదేవీలు తెలిసినవాడు వైశ్యుడు. ఇవాళ చార్టెడ్ అకౌంటెంట్ అందరూ వైశ్యులు లేక వస్తారు. అంటే గుణాలను బట్టి సేవ చేసేవాడు శూద్రుడు. ఇవాళ సర్వీస్ ఇండస్ట్రీ నిజానికి ఈ 4 ఉండాలి మనుషులు సక్సెస్ అవ్వాలంటే, నాయకుడు కావాలనుకుంటే. మీరు జాతిని నా కులం బట్టి గర్వపడడం కాదు, మిమ్మల్ని చూసి మీ ప్రాంతం మీ కులం గర్వపడే విధంగా తయారైనప్పుడు, అది తయారవ్వాలంటే మీరు గొప్ప మనిషి, మానవులకు ఉపయోగపడినప్పుడు మీ ప్రాంతం వాళ్ళు మీ కులం వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి గర్వపడతారు. భగవాన్ గారు, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎదుర్కొనే సమస్య ఏంటంటే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఇష్టం ఉంటుంది, పేరెంట్స్ తీసుకోమనటం వల్ల మరో సబ్జెక్ట్ తీసుకొని చదువుతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది, పేరెంట్స్ మీద ఏం చేయాలో తెలియని పరిస్థితి అంటూ వస్తుంది. ఆ సందర్భాల్లో ఆ స్టూడెంట్స్ ఏ విధంగా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి? వెల్ బిహేవ్డ్ మెన్ నెవర్ క్రియేటెడ్ హిస్టరీ అన్నారు. అంటే మంచి బుద్ధిగా ప్రవర్తించిన వాళ్ళు ఎప్పుడు చరిత్ర సృష్టించలేదు అని. అంటే తల్లిదండ్రులను మెప్పించడం అనేది మన జీవిత లక్ష్యం కాదండి. ఓకే, తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితం నుంచి ఆ రోజుల నుంచి ఆలోచిస్తుండొచ్చు. మీకు ఎక్కువ తెలిసినప్పుడు మీరు వాళ్ళని కన్విన్స్ చేయడం కూడా తెలియాలిగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇష్టమా ఇష్టం లేదా అన్నది కాదు, అది మీ టాలెంట్ ప్రకారం ఉండాలి, ప్లస్ భవిష్యత్తు ప్రపంచానికి మీ టాలెంట్ అవసరం ఉండాలి. ఆ 2 మ్యాచ్ అయిపోతే అది ఒకేషన్ ఎలా అవుతుంది? ఇప్పుడు నేను నాకు ఇష్టమైనది చేస్తాను, అది ఎవరికి అవసరం లేదు, దానివల్ల ఏం ప్రయోజనం? సో నాకున్న టాలెంట్కి ప్రపంచ అవసరానికి మ్యాచ్ అయ్యే విధంగా నేను నా టాలెంట్ని ఒక కెరీర్గా మలుచుకోగలగాలి. అలా కావడానికి అది రియాలిటీ అనిపించినప్పుడు, మీకు అనిపించినప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంది. లేదు వాళ్ళు ఏది చెప్పినా నేను వ్యతిరేకమే చేస్తాను అన్న భావం ఉంటే ఎవరికి లాభం అది? అలా అని చెప్పి వాళ్ళని మీరు బట్టి మనం చేయడమే కరెక్ట్ అనుకోక్కర్లేదు. అదే మీకు కరెక్ట్ అని తెలిసినప్పుడు ఎందుకు కరెక్ట్ ప్రూవ్ దేమ్. ఒక సేల్స్ మ్యాన్ ఎలాగే మా మంచి ప్రోడక్ట్ మీరు ఎందుకు కొనుక్కోవాలని ఎన్ని అబ్జెక్షన్స్కి అతను చెప్పి అతను సేల్ చేయగలుగుతాడు, అలాగే మీ ఐడియాని సేల్ చేయగలగాలి. సో అది సౌమ్యమైన వాతావరణంలో ఉన్నప్పుడే చేయగలుగుతారు. అది మీరు ఒక వైలెంట్ యారోగెంట్ వాతావరణంలో అది మీరు ఎప్పటికీ ఇతరులను ఇన్స్పైర్ చేయలేరు, మీకు సపోర్టింగ్గా ఎప్పటికీ తీసుకురాలేరు. రైట్ సార్, మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, గుడ్ మార్నింగ్. నా పేరు నిఖిల సార్. సార్ ఇప్పుడు నాకు ఒకటి చేయాలనిపిస్తుంది, మా పేరెంట్స్ ఒకటి చెప్తున్నారు. మా పేరెంట్స్ అంటారు ఇది చేస్తే చేయి లేకపోతే లేదు అని చెప్తారు. అప్పుడు నేను ఏం చేయాలి సార్? ఇక్కడ దాకా ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం, అదే జెండర్ డిఫరెన్సెస్ తగ్గుతూ ఉండడం, ఇది శుభపరిణామం. అందుకని మనకి అన్ని నచ్చినవి చేయాలని లేదమ్మా. మనకు వచ్చిన దాన్ని మనం నచ్చినట్టు మలుచుకోవడం వల్ల వన్ డే మనకు ఫ్రీడమ్ దొరుకుతుంది. ఆ పేషెన్స్ ఉండాలి మనకి. ఎందుకంటే ఇప్పటివరకు సపోర్ట్ చేసింది పేరెంట్స్ అయినా, నీకు నువ్వుగా పుట్టేసి ఇక్కడ వరకు వచ్చేసావు. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ దే. అందుకని నిజంగా కనుక వాళ్ళ దాంట్లో వాస్తవం ఉందేమో. ఎందుకంటే ఈవేళ చాలామందికి ఫ్రీడమ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ మిస్యూజ్ ఎక్కువ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి దాన్ని చూసి తల్లిదండ్రులకు భయం వేస్తాయి ఇదా. అందుకని ఉన్న ఆపర్చునిటీ చూడని వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకు ఉంటాయి. అందుకని మీ ఫ్రెండ్స్ ఒకటే కాకుండా పేరెంట్స్ ఆర్ ద పీపుల్ హూ లవ్ యూ అండ్ అవుట్ ఆఫ్ లవ్ దే హ్యావ్ డన్. అందులో నిజం ఎంత ఉందో చూసి నిజంగా ఉన్న ఆపర్చునిటీని వాడుకోవాలి. అంతే తప్ప లేని దానికి బాధపడ్డాను అసలు. వేణు భగవాన్ గారు, మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీ డౌట్ ఏంటో అడగండి. సో ఇప్పుడు క్యాస్ట్ డిఫరెన్సే కాదు, రీజనల్ డిఫరెన్స్ చాలా డిఫరెన్సెస్ చూపిస్తున్నారు. అలానే ఇప్పుడు ఎవరైనా రిచ్ పర్సన్స్ ఉన్నారంటే పువర్ పీపుల్ పైన కఠినంగా ప్రవర్తించడం అని, అసలు వాళ్ళు పట్టించుకొని చాలా కోపంగా ప్రదర్శిస్తారు. అలాంటి టైంలో చూసేటప్పుడు కోపం అన్నది చాలా వస్తుంది, బట్ కొన్నిసార్లు ఏం చేయలేని పరిస్థితి అన్నది కూడా ఉంటుంది. అలాంటి టైంలో రియాక్షన్ అట్ ఏ టైం చూపించలేకపోవడం. అదేనమ్మా, డెఫినెట్గా అలాంటప్పుడు కోపం రావాలి. మన స్థితి మీద, పేదరికం మీద కోపం రావాలి. ఇప్పుడు ఒక రాకెట్ ఉందనుకోండి, విమానం ఏమో హారిజెంటల్గా వెళ్తుంది, యుద్ధ విమానం వెర్టికల్గా వెళ్తుంది, రాకెట్ కూడా వెర్టికల్గా వెళ్తుంది. ఫైర్ ఉంటుంది, ఆ ఫైర్ కొంతవరకు అవసరం. కొంత స్థాయి దాటిన తర్వాత ఆ బూస్టర్స్ అనేవి పడిపోతాయి. అప్పుడు అది స్పేస్ షటిల్ ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత కూల్గా తిరుగుతుంది. కానీ మొదట్లో మాత్రం మనిషికి ఆ ఫైర్ కావాలి, ఆ యొక్క కోపం అన్నది రావాలి. తన స్థితి మీద దీని నుంచి నేను ఎలా బయటపడాలి. సో మన ఫేస్ కెన్ గివ్ అప్ టు 250,000 ఎక్స్ప్రెషన్స్ సెట్. అంటే మన ఇంటెలిజెన్స్, మన యొక్క ఇంటెగ్రిటీ మొత్తం అంతా మన ఫేస్లో కనపడుతుంది.
అందుకని దాన్ని బట్టి ఉంటుంది రెస్పెక్ట్. ఆల్వేస్ మన కార్ని బట్టి రెస్పెక్ట్, ఇల్లుని బట్టి, డ్రెస్ని బట్టి అనుకోకర్లా. అది ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. కొద్ది సేపు అది జరగచ్చు, కానీ అల్టిమేట్ ఇంప్రెషన్ మాత్రం మనిషి యొక్క తను చేసిన పనులు బట్టే వస్తుంది అది. అందుకని మీకు కసి రావాలి. మిమ్మల్ని ఎవరు గుర్తించలేదంటే గుర్తించబడి అంత పని మీరు ఏం చేశారు? ఇప్పుడు ఎవరన్నా మీరు ఒక దట్ చాలా విఐపిని కలిశారు, సెలబ్రిటీని కలిశారు, 1 year తర్వాత మీరు మర్చిపోతారు ఆయన కలిసిన సంగతి? మర్చిపోరు. ఆయన గుర్తుంటుందా? గుర్తుండదు. ఎందుకు? మీరు గుర్తుండే అంత వ్యక్తి అయితే గుర్తుంటుంది. నిజమే. సో అలా మిమ్మల్ని మీరు గుర్తించాలంటే మీ యూనిక్నెస్ ఏంటి, మీ ప్రత్యేకత ఏంటి, ఎందుకు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి? కలాం గారికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలని గోల్ లేదు, కానీ ఆయనకి దేశం బాగుపడాలని ఉంది. అందుకని పదవి కంటే పెద్దవాడయ్యాడు. అప్పుడు పదవికి ఆయనకి పదవి వల్ల వాల్యూ కాదు, పదవికి ఆయన వల్ల వాల్యూ వచ్చింది. అలాగే మనం ఏది కోరుకుంటున్నామో దానికంటే పెద్ద వ్యక్తి అయితే అప్పుడు ఆటోమేటిక్గా పీపుల్ విల్ రెస్పెక్ట్. అవమానాల నుంచే మనిషికి కసి వస్తుంది, కోపం వస్తుంది, రావాలి కూడా అది. ఓకే, వేణుభగవాన్ గారు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ప్లాస్టిక్ అనేది ఆరోగ్యానికి హానికరం, నెక్స్ట్ అది వాడకూడదు అని తెలుసు, కానీ దాన్ని విరివిగా వాడుతూనే ఉంటారు. కానీ ప్లాస్టిక్ వాడకూడదు అని తెలిసిన వ్యక్తి కోపం రావడం సహజం అతనికి. మరి అటువంటి సమయంలో ఆ వ్యక్తి ఏ విధంగా తన కోపాన్ని ప్రదర్శించాలి? తను పాటించడం మొదలు పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్తుంటే ఒక వాటర్ బాటిల్ కొంటున్నాం. ఆ వాటర్ బాటిల్ కొనడం తప్ప ఇంకో దారి కనబడట్లేదు, కానీ మనం భూమి నుంచి నీరు తీసుకుంటా భూమికి తిరిగి ప్లాస్టిక్ బాటిల్ ఇస్తాం. కనీసం ఈ ప్లాస్టిక్ బాటిల్ రీసైకిల్ అయ్యే విధంగా ఉందా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ పని చేయాల్సింది యాక్చువల్గా గవర్నమెంట్ కానీ లేదా కంపెనీ కానీ కొంత చూసుకోవాలి. అది ఆ రెస్పాన్సిబిలిటీ కంపెనీస్కి లేనప్పుడు కొంత మనమే బాటిల్ తీసుకెళ్ళడం, అది ఎక్కువసార్లు వాడడం, లేదా ఆ పరిస్థితి లేకుండా ఉన్నట్టు చూడడం. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాం, మనమే క్లాత్ బ్యాగ్ తీసుకెళ్ళొచ్చు కదా, లేదా పేపర్ బ్యాగ్ మనమే ఫోల్డ్ చేసుకుని బండిలో పెట్టుకోవచ్చు కదా. నేను జాంకాయలు ఏమన్నా కొంటే అవి తీసుకుని ప్లాస్టిక్ బ్యాగ్ లేకుండా కార్లో పెడతాను. సో యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్, నేను నా చుట్టుపక్కల తెలిసిన నౌ ఐ వాంట్ టు స్టార్ట్ ఎ పేపర్ బ్యాగ్ ఇండస్ట్రీ, నాట్ టు మేక్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. మై కంట్రిబ్యూషన్ అట్లీస్ట్ 1,00,000 బ్యాగులు నేను క్రియేట్ చేయగలను, అండ్ ఆ డ్వాక్రా గ్రూప్స్కి ఇస్తే వాళ్ళకు ఒక పని ఇవ్వగలను. సో అవుట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వీ కెన్ డూ. ఎన్జిఓలు పెట్టి మనం రకరకాల సర్వీసు చారిటీ కంట ఇలాంటి వ్యాపారాలు పెట్టి దీన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయడం ఎక్కువ చారిటీ అంటే మన యాంగర్ని ఆ ప్రాజెక్ట్కి అలా డైవర్ట్ చేయొచ్చు. భగవాన్ గారు, మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీ డౌట్ ఏంటో అడగండి. మార్నింగ్ సార్, నా పేరు శ్రీకాంత్ సార్. యాక్చువల్గా ప్రేమ అనేది లేదు సార్, నిజంగా చెప్పాలంటే. ఇంట్లో కానీ, మన చుట్టాల్లో కానీ, మన ఫ్రెండ్స్లో కానీ, ఎక్కడైనా ఏదైనా కానీ ప్రేమగా కాకుండా డబ్బు ఉంటే, లేకుంటే ఏదో ప్రేమగా ఉండాలని ఉంటున్నారు. ప్లస్ ఎక్కడ చూసినా కోపం, స్కామ్స్ కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ, ఎక్కడైనా ఈ క్యాస్ట్ ఒకటి సార్. ఈ క్యాస్ట్ కూడా పొలిటీషియన్స్ ఇలా అలా అంటూనే ఫస్ట్ వాళ్ళ కూర్చునే కుర్చీలో ఒక టూల్ అయిపోతుంది సార్ అది క్యాస్ట్ అనేది. వాళ్ళే ఓట్లు వేయాలి, నాకు ఇంతమంది ఉన్నారని. అండ్ ఇవన్నీ చూస్తుంటే కోపం వస్తుంది, కానీ ఏం చేయలేకపోతున్నాం సార్. అండ్ ఒక్కొక్కరు స్కాములు చేసి లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. లేని వాళ్ళు కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా సార్. మరి వాళ్ళందరూ బాగుపడాలంటే ఇట్లా ఏం చేయాలి సార్? ఎవరైతే లక్షల కోట్లు సంపాదిస్తున్నారన్నారో వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, చిన్నపిల్లలాట. ఎందుకంటే చిన్నపిల్లవాడికి ఒక 20 బొమ్మలు ఇచ్చినా ఇంకో బొమ్మ తమ్ముడికి ఒకటంటే ఇవిడు వాడు నాయి అంటాడు. ఇలాగా తన అవసరానికి మించి లక్షల కోట్లు సంపాదిస్తున్నారంటే వాళ్ళు కూడా మానసికంగా చిన్నపిల్లలు వాళ్ళు. అండ్ నిజానికి వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉంటారు, దాంతో ఎక్కడ లేని టెన్షన్తో ఉంటారు. జీవితంలో వాళ్ళు ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు, జీవితం చాలా చిన్నది కదా. సో సమస్య ఏంటంటే సరైన వ్యక్తులు దాంట్లోకి రాకపోవడం వల్ల, ఖాళీగా ఉండడం వల్ల, ఖాళీగా ఉంటే శూన్యం నింపబడుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఖాళీ ఏర్పడిందో వేరే చోట నుంచి వచ్చిన కుక్కలు సెటిల్ అవుతాయి. ఎలాంటి కుక్కలు వస్తాయి? వేరే ఏరియా నుంచి బలంగా రౌడీలు లాంటి కుక్కలు వస్తాయి. అలాగా మనం కొన్ని ఫీల్డ్స్లో లేకుండా అందరూ మందెళ్ళినట్టుగా ఒకటే కెరియర్. మనకి ఎవరి టాలెంట్ బట్టి 64 కళలు అన్నారు. ఎవరి టాలెంట్ బట్టి వాళ్ళ కెరీర్ ఎంచుకునేది ఉందా? ఇవాళ టీచర్లు సరైన వాళ్ళు లేరు. టీచర్ కెరీర్ మనం ఎంచుకుంటున్నామా? మన పిల్లలు మంచి టీచర్, ప్రొఫెసర్ కావాలని కోరుకుంటామా? పొలిటీషియన్ కావాలని కోరుకుంటామా? కదా. సో శూన్యం ఏర్పడింది. ఎవరు రావాలి? పాకిస్తానో బంగ్లాదేశ్ వచ్చి రావాలా? ఎక్కడున్న వాళ్ళు వస్తారు. నీకు ఒక మంచి నేలలో దున్ని మంచి మొక్కలు అయిపోతే కలుపు మొక్కలు వస్తాయి, మంచి మొక్కలు వేసినా కలుపు మొక్కలు వస్తాయి. కానీ మంచి మొక్క వేస్తే దాని గురించి తీయాలన్న సంకల్పం వస్తుంది. ఏ పని లేకపోతే ఎందుకు తీయాలి దాన్ని? ఇస్n't it? సో వీఆర్ బేసికలీ రెస్పాన్సిబుల్. అండ్ ఈ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కన్నా కాంపిటెన్స్ని బట్టి అన్ని ఫీల్డ్స్లో తీసుకోవాలి. ఇదని కాదు, ఎక్కడ నీ కాంపిటెన్స్ ఉంటే అక్కడ తీసుకోవాలి, ఎక్కడ నీ కాలింగ్ ఉంటే అక్కడ తీసుకోవాలి. అండ్ మీరు చెప్పారు ఇవన్నీ చూస్తుంటే కోపం వస్తుందని, ప్రేమ లేదు ఎక్కడని.
ప్రేమ ఎవరికి ఉందా లేదా అనవసరం. మీకు మీ మీద ప్రేమ ఉందా? మీరు ఎవరిని ప్రేమిస్తారో 5గురిని ఆలోచించినట్టు చాలా పేర్లు చెప్తారు, అతని పేరు చెప్పడు. నీ దగ్గర లేదు నువ్వు ఎట్లా ఇస్తావు? మీరు $10 ఇవ్వండి అంటే ఇస్తారు, $10 లేవు అంటారు. ఇట్స్ ఇంపాసిబుల్ టు గివ్ అదర్స్ వాట్ యూ డోంట్ హ్యావ్. నీ దగ్గర ఏముంది ఇవ్వడానికి? వేరే దేశం మన మీద దాడి చేసింది, మనం చేయలేదే. ఎందుకు చేయలేదు? దే హ్యావ్ దట్, వీ హ్యావ్ దిస్. వీ హ్యావ్ పేషెన్స్, వీ హ్యావ్ కంపాషన్. ఇజనే అలా నీ దగ్గర ఏముంది? ఇదే నేను ఒక స్టోరీ చదివానండి. ఎడ్మండ్ బర్కే అని చాలా హిస్టారియన్, చాలా గొప్ప వ్యక్తి, చాలా ఫేమస్. అయితే అతని ఫ్రెండ్ ఉన్నాడు, అతను కూడా ఈక్వల్లీ ఫేమస్. అతను ఈ మత ప్రవక్త. సో అయితే అతను సండే ఉపన్యాసాలు ఇస్తే ఆ దేశపు రాజు రాణి కూడా వస్తుంటారు. సో ఈయన ఎప్పుడు వెళ్ళలేదు. ఈయన అడిగాడు, నువ్వు నా ఫ్రెండు, ఇంతమంది వస్తారు నా ఉపన్యాసం వినడానికి, నువ్వు ఎప్పుడు రాలేదేంటి అని. నువ్వు నా ఫ్రెండ్ కదా అందుకే రాలేదంటాడు. అదేంటి కట్టేసే కన్నా రావచ్చు కదా. సరే నువ్వు అడిగావు కదా, నెక్స్ట్ సండే వస్తాను, రెడీగా ఉండు అంటాడు. మంచి స్పీచ్ ప్రిపేర్ అయ్యాడు. ఆ స్పీచ్లో చెప్తాడు, నువ్వు మంచి పనులు చేసి మంచి అలవాట్లు ఉండి దేవుని నమ్మేవా స్వర్గం వెళ్తావు, నువ్వు చెడ్డ పనులు చేసి చెడ్డ అలవాట్లు ఉండి దేవుని నమ్మవా నరకం వెళ్తావు అంటాడు. ఎనీ క్వశ్చన్స్ అంటాడు. అంటే ఈయన లేచి ప్రశ్న అడుగుతాడు, నేను మంచి పనులు చేసి మంచి అలవాట్లు కూడా ఉండి నేను దేవుని నమ్మను, ఇప్పుడు నేను స్వర్గం వెళ్తానే అన్నా. నేను చెడ్డ పనులు చేసి చెడ్డ అలవాట్లు కూడా ఉండి నేను దేవుని నమ్ముతాను, ఇప్పుడు మీరు నేను నరకం వెళ్తాను, ఇప్పుడు స్వర్గం వెళ్తాను. ఆయనకి ఇప్పుడు కన్ఫ్యూజన్. ఇప్పుడు నువ్వు మంచి పనులు చేస్తే చాలు దేవుని నమ్మొద్దని ఇంక ఇక్కడికి ఎందుకు రావాలి, నా మతం ఏమైపోయింది. సో అలానే చెడ్డ పనులు చేసి నమ్మితే చాలంటే ఇంకా అందరూ చెడ్డ పనులు చేస్తే చెప్పలేడు. సో నువ్వు వెంటనే ఆన్సర్ చెప్పలేని ప్రిపేర్ అవ్వాలి. సరే 1 వీక్ టైం తీసుకో, నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తుంది. ఆయన ఎంత తిరిగేసినా ఏం ఆన్సర్ చెప్పాలో తెలియలే. అప్పుడు దేవుని ప్రార్థిస్తే వారం రోజుల నుంచి నిద్ర లేదేమో నిద్రపోయాడు. అప్పుడు నిద్రలో ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏంటంటే ఈయన ట్రైన్లో వెళ్తున్నాడు, ఆ ట్రైన్ స్వర్గం వెళ్తుంది. సో ఆ స్వర్గంలో ఎవరెవరు ఉంటారు? ఓహో మన బుద్ధుడు, మహావీరుడు, సోక్రటీసు, వివేకానంద వాళ్ళందరూ కూడా ఉంటారు కదా అనుకున్నాడు. స్టేషన్ ఆగింది, దుమ్ము పట్టేసి పాడుపండి స్టేషన్లా ఉంది. ఈయన ఇలా ఉంది ఏంటంటే ఎంక్వైరీ కౌంటర్కి వెళ్ళి అడిగారు, ఇది స్వర్గమే నావునండి. సో ఇక్కడ మీరు బుద్ధుడు, మహావీరుడు, జీసస్, సోక్రటీసు వీళ్ళందరి పేరు వాళ్ళెవరు మాకు తెలియదే, ఇప్పుడు వినలేదా పేరు అన్నాడు. ఏంటి ఇలా ఉంది, చూస్తే మనుషులందరూ డొక్కుగా దుమ్ము పడిపోయి తపస్సు చేసుకుంటూ, ఒక చెట్టు లేదు పక్షులు లేవు వాతావరణం. ఈ లోపల అనౌన్స్మెంట్ వచ్చింది, నరకం వెళ్తుంది ట్రైన్ అని. అది ఎక్కి నరకం దగ్గరికి వస్తుంటేనే ఆ స్టేషన్ అందంగా ఉంది, చెట్లు, మంచి సుగంధం, మంచి గాలి, ఎక్కడ చూసినా సరస్సులు, మంచి పొలం, వ్యవసాయం. అడిగాడు, ఇదేంటి బాబు అని. నరకం అండి. మీరు ఎప్పుడైనా సోక్రటీసు, బుద్ధుడు, మహావీరుడు, జీసస్, వివేకానంద వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అంటే ఏంటి ఇది నరకమైనా ఎంత బాగుంది అన్నాడు. నరకమేనండి అంటే ఇలా ఉందేంటి మరి అన్నాడు. ఒకప్పుడు ఇది దుర్గంధంతో, చాలా స్కాములతోటి, చాలా ప్లాస్టిక్ తోటి కుళ్ళిపోయి ఉండేదండి వాళ్ళు రాకముందు. వాళ్ళు వచ్చాక దీన్ని ఇంత అందంగా తీర్చిదిద్దారు అన్నాడు అని ఈయన నిద్రలోంచి లేచి అన్నాడు. ఉపన్యాసంలో చెప్పాడు. అప్పుడే నేను ఇంతవరకు చెప్పింది కరెక్ట్ కాదు, మంచి వాళ్ళు స్వర్గం వెళ్తారా చెడ్డ వాళ్ళు నరకం వెళ్తారా కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, మంచి వాళ్ళు ఎప్పుడైతే గొప్పవాళ్ళుగా ఒక లక్ష్యంతో ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నా కానీ స్వర్గాన్ని సృష్టిస్తారు. అలాగ మన కోపంతో ఎందుకు ఉంది ఇలా అని కాకుండా వీ కెన్ క్రియేట్ ఏ వరల్డ్ వీ వాంట్. మనకి ఎలాంటి ప్రపంచం కావాలో అలాంటిది మనం సృష్టించవచ్చు. వేణుభగవాన్ గారు మరో స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు. ఆయన డౌట్ ఏంటో అడుగుదాం. మీ డౌట్ ఏంటో అడగండి. ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, అతను ఒక అమ్మాయిని లవ్ చేశాడు సార్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు సార్. స్టడీస్ని వదిలేశాడు, కానీ అమ్మాయి దక్కలేదు సార్. ఆ అమ్మాయి గురించి చాలా ట్రై చేశాడు. తర్వాత తన మీద తనకే కోపం వచ్చింది సార్, చనిపోదాం అనుకున్నాడు. అప్పుడు హీ మెట్ మీ సార్, నన్ను కలిసాడు. నేను ఒకటే చెప్పాను సార్, నువ్వు ఒకరిని పోగొట్టుకున్నందుకే ఇంత బాధపడుతున్నావు, నేను లవ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఒకవేళ నువ్వు చనిపోతే ఎంతమంది బాధపడతారని చెప్పాను సార్. సో చాలా ఆలోచించి ఓకే నేను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాడు, చదివాడు, ఇప్పుడు సక్సెస్ వచ్చింది సార్. కానీ అమ్మాయి రాలేదు. ఇప్పుడు యూత్ అందరూ అలా ఆలోచిస్తే ఓకే సార్, కానీ చాలామంది అలా ఆలోచించట్లేదు, చనిపోతున్నారు మధ్యలో. సో మీరు యూత్కి ఇచ్చే సజెషన్ ఎలాంటిది చెప్పండి. జీవితం మనకి నచ్చినా నచ్చపోయినా మన అందరూ వ్యాపారస్తులమే. ఎక్కడ ప్రేమ ఎక్కువ ఉంది, ఎక్కడ లాభం ఎక్కువ ఉంది అని మనం ఈవేళ రిలేషన్స్ కానీ ఉద్యోగాలు కానీ ఎంచుకుంటాం. అలా ఆడపిల్లలు కూడా అలా ఆలోచించడం తప్పేం లేదు. అలా మనం ఎంచుకోలేదంటే మన దగ్గర తక్కువ ఉంది. అందుకని ఆ అమ్మాయి కూడా ఇష్టపడేది లేదా అంతకంటే ఇంకా గొప్ప అమ్మాయి ఇష్టపడే విధంగా ఎలా తయారవ్వాలనే కోపాన్ని అతను సక్సెస్కి వాడుకోవాలి. వేణుభగవాన్ గారు చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్ ఈజ్ చాలా విషయాలు మనకి చూస్తూ ఉంటే మనకి బాధ కలిగిస్తుంటాయి, మనకు కోపం వస్తుంటుంది. దాన్ని మనం ఒక మిషన్గా, ఒక లక్ష్యంగా తీసుకుని ఈ యొక్క దశాబ్దంలో మనం గుడ్ నుంచి గ్రేట్ అచీవ్మెంట్, ఓకే, అంటే గుడ్ ఈజ్ ద ఎనిమీ ఫర్ గ్రేట్ అన్నారు.
అంటే గొప్పతనం సాధించడానికి మంచితనం అన్నది శత్రువు అన్నారు. ఓకే. అందుకని మనం మంచి వాళ్ళుగా మిగిలిపోకుండా మనం మన జీవితంలో ఒక ఆత్మసంతృప్తితో జీవించాలంటే వి మస్ట్ ఎక్స్ప్రెస్ అవర్ వాయిస్. మన యొక్క కోపాన్ని ఒక లక్ష్యంగా మార్చుకుని దాన్ని ఒక మిషన్గా మన యొక్క పరిధిలో, గాంధీ గారు అంటారు, నువ్వు ఎటువంటి చీకటిలో చిరుదీపాన్ని వెలిగించినా చాలు అని. మన ప్రయత్నంగా హౌ మచ్ లైట్ వీ కెన్ స్ప్రెడ్, హౌ మచ్ హ్యాపీనెస్ వీ కెన్ స్ప్రెడ్, అది మనం చేయగలిగితే ఐ థింక్ దిస్ డికేడ్ ఈజ్ ఎ డికేడ్ ఆఫ్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇంకో డికేడ్ ఇంకో ఆపర్చునిటీ ఉండదు. అందుకని ఎవరన్నా కానీ ఇదే నాకు మిగిలిన ఆఖరి దశాబ్దం అనుకుని జీవించాలి. ఎందుకంటే నెక్స్ట్ అంతా కూడా యూత్, ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న పిల్లలు వచ్చి మనతో కాంపీట్ అవ్వబోతారు. అందుకని మనకు మిగిలి ఉన్నటువంటి ఒక దశాబ్దం అది. వీ మస్ట్ వర్క్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓకే, థ్యాంక్ యూ వేణుభగవాన్ గారు. కోపం అనేది కొన్ని సందర్భాల్లో మేలు కూడా చేస్తుందని ఎంత చక్కగా వివరించారు. స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. కోపం శత్రువు అంటారు, కానీ కోపం కొన్ని సందర్భాల్లో మేలు కూడా చేస్తుంది. కోపాన్ని ఒక సాధనంగా వాడుకొని విజయానికి ఎలా చేరువ కావాలి అనే వివరాలు వేణుభగవాన్ గారు మనకు అందించారు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.